వచ్చినప్పుడు నుండి పని మనోవిహారములే కలుగుతున్నది. కానీ అవసర కార్యాన్ని హస్తినావతికి పోవచ్చున్నాను. మీ అన్నగారికి తెలియజేయండి. ఎంతటి మాటలు చెప్పిదివి? సమర్థము కాలేదు. నీవు ఇక్కను చూడవలసినవి, చూసి ఆనందించవలసినవి ఎన్ని కలవు. అప్పుడే వెడలిపోయేదవా? యాగము తీరినంతనే ఎవరచ్చట ఈ కరాసుడు పన్నీట జలకము నాడించి రాక్షసి యోగమంత్రం చెప్పుడి. సరే ఓని క్రోధహంపుడు చూడగా ఓడి మిక్కిలి అశ్వతో విడిపోయిన. అవును ప్రాణేశ్వర, వారి కోప ఆవేశము చూడగా మిక్కిలి అసూయతో విడలిపోయినాడు. దీని వలన ఎనుకుటకు మనకు ఏ కీడు సంభవించునని నాకెందులకు చాలా భయముగానున్నది నాత. చూడు ఓడంతా ఓడి కోపమంతా ఎన్నటి చూడలేదు, ఎన్నటి మాట్లాడలేదు. వంచిన తల ఎత్తుకుండానే విడిలిపోయిన. ఎవరు మీ మధ్యన ఎవరు? ఇంకెవరంటున్నా? మోక్ష గృహ నిర్మాత, విసన్న ప్రదాత, మనందరికి ప్రేమదాత, నాకు పరమ చతుడైన ఆశీర్వాద మొదలైన ఆ దుష్టుడే. ఏమి దుర్యోధనుడా భీమసేన, ఏమి జరిగినదో ఎరింగించి నా మరిగల సందేహములను నివారింపదేవి. అసయాపరులకు తగిన పరామణ జరిగినదన్నయ్య. పరాభవమ మనసు యోధనుక అందరికి తగిన కారణము లేని. అన్నయ్య ధర్మనందన కారణములు కనబడుతున్నాయి కదా. యాగమందిరములో మనకు జరిగిన అవమానములకు కారణములు కావచ్చును. దానిని చూసి అత్యోపరుడు మనకు చేసినది నేరముగా భావించి ఉండవచ్చును. ఏమి